హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో డోంట్ టర్న్ ఆన్ ద లైట్స్ అనే హాలీవుడ్ మూవీ స్టోరీ రివ్యూని చూద్దాం. మూవీ వాల్ పోస్టర్ చూస్తేనేమో ఈ మూవీ హారర్ ఆర్ థ్రిల్లర్ జానర్తో ఉంటుంది అని అనుకుంటాం. కానీ మన ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయ్యేంతగా ఈ మూవీ స్టోరీ లేదు అని నా ఒపీనియన్. జనరల్గా ఏంటంటే ఈ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. తను తన ఫ్రెండ్స్తో కలిసి తన బర్త్డే పార్టీ సెలబ్రేషన్ చేసుకుందామని అనుకుంటుంది. అది కూడా ఎప్పుడో మీట్ అయిన తన స్కూల్ బెస్ట్ ఫ్రెండ్స్తో. అందుకోసం తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని పిలుస్తుంది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఒక వ్యాన్ని తీసుకొని అందరూ కలిసి బ్లూ లైట్ అనే ప్లేస్కి వెళ్దాము అని అనుకుంటారు. కానీ వీళ్ళు పొద్దున్న బయలుదేరితే సాయంత్రం అయినా కూడా ఆ ప్లేస్కి రీచ్ అవ్వకుండా మధ్యలో ఒక ప్లేస్లోనే ఇరుక్కుపోతారు. ఇక్కడ వరకు కూడా మూవీలో ఇంకేం జరుగుతుందో అని మనం చాలా ఎగ్జైటింగ్ ఆర్ క్యూరియాసిటీతోనే చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడి నుంచే మూవీ ఎందుకో చాలా లాజిక్లెస్గా తీశారు అని నా ఫీలింగ్. వీళ్ళలో ఉన్న 6 ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళి ఏదో ఒక శక్తి వల్ల చనిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు అసలు ఎందుకు బయటకి దిగాల్సి వచ్చింది, వాళ్ళు దిగిన చోటంటూ ఏది, వాళ్ళ మీద భయంకరంగా ఇలా అటాక్ చేస్తున్న శక్తి అంటూ ఏది అని సరిగ్గా మూవీలో రివీలే చేయరు. అప్పటి వరకు కూడా ఆ దారిలో వెళ్తే ఏదో జరుగుతుంది అనే క్యూరియాసిటీ వ్యూవర్స్కి వదిలేస్తారు. కానీ కొన్ని సీన్స్లో మాత్రం అసలు లాజిక్కే లేకుండా ఏదో థ్రిల్లర్గా ఆర్ భయపెట్టినట్టు సస్పెన్స్గా చూపించి అక్కడికే ఎండ్ చేసేస్తారు. దీనివల్లనే నాకు మూవీలో బ్యాలెన్స్ మిస్ అయినట్టు అనిపించింది. కొన్ని క్వశ్చన్స్ అయితే అన్ఆన్సర్డ్గానే వదిలేశారు. బర్త్డే పార్టీ చేసుకుందామని అంత దూరం వెళ్ళిన అమ్మాయి చివరకు బర్త్డే పార్టీయే చేసుకోదు. ఏదో 2-3 చోటల థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి థ్రిల్లర్ జానర్స్ని ఇష్టపడేవారు ఈ మూవీని ఒక్కసారైతే చూడొచ్చు. కానీ స్టోరీలో మాత్రం ప్రాపర్ ఎండింగ్ లేదు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఇంకా 6 కలిసి స్టార్ట్ అయిన ఈ ప్రయాణంలో చివరకు ఎంతమంది మిగులుతారు అని మూవీని చూసి మీరే తెలుసుకోండి. లేదు ఎక్స్ప్లెనేషన్ అయితే సరిపోతుంది అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ అని టైప్ చేయండి. ఈ మూవీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే పక్కనున్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. దానివల్ల ఇలాంటి మంచి మూవీ స్టోరీ రివ్యూస్ మీకు ముందుగానే నోటిఫికేషన్లో వస్తాయి.